ప్రైజ్ ది లార్డ్ అందరికీ. చాలా ముఖ్యమైన విషయం, క్రైస్తవులంతా కూడా సంతోషపడేటువంటి విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను. మీరు చాలామందికి తెలిసే ఉండొచ్చు, గడిచిన ఆదివారం ఆరాధన జరుగుతుంటుండగా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ప్రాంతంలో ఆరాధన నడుస్తుండగా చర్చిలో అక్కడికి హిందూ సంఘాలు వెళ్ళి గొడవ చేసి వాగ్వాదాలు వివాదం చేసి అధికారులను పిలిపించి తాత్కాలికంగా చర్చిని మూయించేశారు. ఇది మనకు తెలుసు. ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు, సంఘ కాపరులు, క్రైస్తవ సమూహము అక్కడ చేరి కొంతమంది పెద్దలు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారిని సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాల్ని ఆయనకు తెలియచేశారు, ప్రయత్నం చేశారు. కొంతమంది నాలాంటి క్రిస్టియన్ లీడర్స్ కొంతమంది అక్కడికి పిఠాపురం నియోజకవర్గంలో ఆ సంఘం దగ్గరికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మాలాంటి కొందరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టా ద్వారా కావచ్చు, మేము మాట్లాడాం. ఈ ఘటన పైన, ఈ సంఘటన పైన మేము గట్టిగా మాట్లాడుతూ ప్రశ్నించాం. ప్రభుత్వాన్ని, హైందవ సంఘాలని ప్రశ్నించాం. న్యాయ అన్యాయాలని పరిశీలించి వచ్చే ఆదివారం లోపు ఆ చర్చిలో ఆరాధన జరగటానికి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం అని నేనైతే మాట్లాడాను. చాలామందికి ఆ వీడియో రీచ్ అయింది. 10 లక్షల మంది ఆ వీడియోని చూశారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి క్రిస్టియన్ లీడర్స్ యొక్క ప్రయత్నం, పాస్టర్ల ప్రయత్నం, క్రైస్తవుల ప్రార్థన, దేవుని మహాకృప, మనందరి ప్రయాస ద్వారా మొత్తానికి ఈ ఆదివారం ఆరాధన జరగటానికి అదే గొల్లప్రోల్లో అదే సంఘం ఏదైతే మూసివేయబడిందో తాత్కాలికంగా ఆరాధనలు జరిగించుకోవటానికి ఆదివారం ఉదయం, శుక్రవారం 2 రోజుల వారంలో ఆరాధనలు జరిగించుకోవటానికి అనుమతిని ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులు. నిజంగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ కార్యం జరిగింది. అలాగే క్రైస్తవ నాయకులు, ఆ స్థానికంగా ఎవరైతే కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి ప్రయత్నాలు చేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. క్రైస్తవులందరూ ఎవరెవరైతే చర్చ్ తెరవాలి, అనుమతి రావాలని ప్రార్థన చేశారో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సంఘ కాపరులు ఎవరెవరైతే ఆ ఇన్సిడెంట్లో పాల్గొని ముందుకెళ్లారో పెద్దలతో మాట్లాడడానికి, అధికారులతో మాట్లాడడానికి, వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక సంఘటన, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలతలు మన సంఘానికి, ఆరాధనకి, క్రైస్తవులకి, పాస్టర్లకు జరిగినప్పుడు వీఆర్ యునైటెడ్, వీఆర్ వన్ అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సమయం. మనం ఒక్కటి, మేమంతా ఏకమై ఉన్నాం. డినామినేషన్లు, సంఘాలు, పేర్లు వేరైనా మా మీదికి వ్యతిరేకత వచ్చినప్పుడు మేమంతా ఒకటిగా ఉంటామని మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. నేను ఏ ఊర్లో ఉన్నా, మీరు ఏ ఊర్లో ఉన్నా, ఇంకొకరు ఏ రాష్ట్రంలో ఉన్నా అందరం ఒకటిగా ఉండాల్సినటువంటి బాధ్యత మంది. ఏదేమైనా మన ప్రయత్నం, మన ప్రార్థనలు విన్నటువంటి దేవుడు మహాకృప ద్వారా ఈరోజు అధికారుల మనస్సుని దేవుడు మార్చి అనుమతిని ఇప్పించడం జరిగింది. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన వాళ్ళందరికీ, ప్రయత్నించిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకా ప్రత్యేకంగా ఆర్డీఓ మల్లిబాబు గారికి నా హృదయపూర్వక వందనాలు సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే న్యాయ అన్యాయాల్ని ఆలోచించారు, పరిశీలించారు. ఇటువైపు పాస్టర్లని పిలిపించారు ఆఫీస్కి, అటువైపు హిందూ సంఘాల పెద్దల్ని పిలిపించారు. ఇరుపక్షాల వారిని పిలిపించి మీరు ఇరుపక్షాల వారి వాదనలు విన్న తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుని న్యాయం వైపు మీరు నిలబడి అదే గొల్లప్రోల్లో ఆరాధనలు జరిగించుకోవచ్చు ఆదివారం, శుక్రవారం, వారానికి 2 సార్లు అని మీరు పెద్ద మనసుతో అవకాశాన్ని, అనుమతిని ఇచ్చారు. అందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు, ఎవరెవరైతే ఇందులో అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరికీ ఒక క్రైస్తవ నాయకుడిగా, ఒక సామాన్యుడిగా, ఒక క్రైస్తవుడిగా నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. మా ఆవేదనను అర్థం చేసుకున్నారు, మా బాధను అర్థం చేసుకున్నారు. సార్ మాకు కుల మత వర్ణ వర్గ భేదాలు ఏమీ లేవు సార్.
మేము గెలవాలని, హైందవులను ఓడించాలని ఇది మా ఉద్దేశం కాదు. మేమేదో వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు మా చర్చిలో మేము ఆరాధనలు చేసుకుంటాం. మా ఆరాధన మీకు అభ్యంతరకరంగా ఉంటే సౌండ్ తగ్గించమంటే తగ్గించడానికి మేము విధేయత చూపుతాం. అడ్డంగా మేము మాట్లాడే వ్యక్తులం కాదు సార్. క్రైస్తవులు బేసిక్గా చాలా సానుకూలంగా ఉంటారు, చాలా నెమ్మదస్తులు, ప్రేమ కలిగిన వాళ్ళం మేము. ఎందుకంటే ఎక్కడ మేము అల్లర్లు చేయము, గొడవలు చేయము, అరవము, దాడులు చేయము, కొట్టము, కొట్లాటలకి వెళ్ళం. సానుకూలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులం సార్ మేము. ఏదేమైనా గొడవలు జరగకుండా ప్రాంతంలో ఇటు హైందవ సంఘాలకి, ఇటు క్రైస్తవ నాయకులకి, పాస్టర్లకి మధ్యలో ఈ వివాదం దూరం వెళ్లకుండా ఒక మంచి తీర్మానం తీసుకొని మీరు ముందుకు వచ్చారు, అనుమతినిచ్చారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. క్రైస్తవ సమాజమా, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇలాంటి ప్రతికూలతలు మనకు ఎదురైనప్పుడు మనమంతా ఒక్కటిగా ఉందాం, ఒక్కటిగా ప్రార్థన చేద్దాం, ఒక్కటిగా ప్రయత్నము చేద్దాం, ఒక్కటిగా అన్యాయాన్ని ప్రశ్నిద్దాం. ఇదే తప్పు కాదు. మన పరిధిలో మనం ఉంటూ, వాక్యం మీద మనం కట్టబడుతూ, వాక్యానుసారంగా అన్యాయాన్ని మనం ప్రశ్నించుతూ, గలమెత్తుతూ మనము న్యాయాన్ని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. వీటన్నిటిపైన దేవుని కృప, సహకారం మనకు తోడుగా ఉంటుంది. అయితే ఆ చర్చిలో ఉన్నటువంటి ఒక సంఘ సభ్యుడు నాకు ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ని నాకు పంపించారు. ఈరోజు మార్నింగ్ పంపించారు. ఆ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ నేను పూర్తిగా మీకు చదివి వినిపిస్తాను. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. చర్చిలో ప్రార్థనలకు ఆర్డీఓ అనుమతిని ఇచ్చారు. ఈ పూర్తి వివరాలు నేను చదువుతాను. నిబంధనలు పాటించని పాస్టర్లకు నోటీసులు. గొల్లప్రోలు ఆంధ్రజ్యోతి కాదు, ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఇది. గొల్లప్రోలు పట్టణ పరిధిలో తాత్కాలికంగా నిలుపుదల చేసినటువంటి 2 చర్చిల్లో నిబంధనలకు అనుకూలంగా ప్రార్థనలు చేసుకోవచ్చని శనివారం కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక కొత్తపేట ప్రాంతంలో హిందూ నివాసాల మధ్య అనుమతులు లేకుండా 2 చర్చిలు నిర్వహిస్తున్నారని, లౌడ్ స్పీకర్లతో ఇబ్బందులు కలిగిస్తున్నారని, అన్యమత ప్రచారానికి పాల్పడుతున్నారని, గత ఆదివారం హిందూ సంఘాల ఆందోళనకు దిగడం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ పర్యటించిన ఆర్డీఓ మల్లిబాబు చర్చిల్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు గడిచిన సోమవారం కాకినాడలో జిల్లా కలెక్టర్ను కలిసి చర్చిలు తెరుచుకునేందుకు అనుమతినివ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారాల్లో గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో హిందూ క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో తహసీల్దార్ రామ్ కుమార్ గారు, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. క్రిస్మస్ సమీపిస్తున్నందున చర్చిలో ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేయమని క్రైస్తవ సంఘాలు ఆర్డీఓను కోరాయి. అనంతరం హిందూ సంఘాలతో ఆర్డీఓ మల్లిబాబు 2 పర్యాయాలు చర్చలు జరిపించినప్పటికీ చర్చిల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు హిందూ సంఘాల వాళ్ళు అంగీకరించలేదు. ఈ వివాదం సమస్తాత్మకంగా మారకుండా అధికారుల చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఆదివారం నుండి వారానికి 2 రోజులు నిబంధనలకు అనుగుణంగా చర్చిలో ప్రార్థనలు చేసుకోవచ్చని ఆర్డీఓ మల్లిబాబు ఆదేశాలు జారీ చేశారు. లిటిల్ పెంతికోస్ట్ చర్చిలో ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 12 నుండి సాయంకాలం 5 గంటల వరకు ప్రార్థనలు జరుపుకోవాలని తెలిపారు. తమ ఆదేశాలని ధిక్కరించి చర్చిల్లో కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరిస్తూ చర్చి పాస్టర్లు ఇజ్రాయెల్ రాజు, తమ్మిశెట్టి రాజుబాబులకు నోటీసులు జారీ చేశారు. ఆదివారం నుంచి చర్చిలు తెరుస్తున్న నేపథ్యంలో 15వ వార్డు పరిధిలో 144 సెక్షన్ విధించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా చర్చిల వద్ద పోలీసు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పికెట్ కొనసాగిస్తున్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్న హిందూ సంఘాలు.
చర్చిలలో ప్రార్థనలు నిర్వహించేందుకు క్రైస్తవులకు అధికారులు అనుమతి ఇవ్వడంతో హిందూ సంఘాల మండిపడ్డాయి. అధికారులు తీరును నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమయ్యాయి. చర్చిల వద్ద ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది వచ్చినటువంటి ఆర్టికల్. ఏదేమైనప్పటికీ కూడా అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే హిందూ సహోదరులందరికీ, హిందూ సంఘ నాయకులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, హిందువులంటే మాకు శత్రువులు కాదు, మీరు కూడా మా అన్నదమ్ములు వంటి వారే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయిగా బ్రతకాల్సినటువంటి దేశం. మీ భక్తిని మేము డిస్టర్బ్ చేయం, మీ దేవాలయాలకి పర్మిషన్ ఉందా అని మేము అడగం. అలాగే మీరు కూడా క్రైస్తవులైనటువంటి మా ఆదివారపు ఆరాధనలు కానీ, సభలను కానీ, సువార్తలను కానీ డిస్టర్బ్ చేయకండి. మమ్మల్ని కూడా పర్మిషన్ ఉందా మీకని ప్రశ్నించకండి. ఏవైనా ఇబ్బందులు ఉంటే వచ్చి పెద్ద మనుషులు ఒక నలుగురు వచ్చి కూర్చొని సామరస్యంగా మాట్లాడండి. అంతే తప్ప గొడవలు చేయటం ఇవన్నీ చాలా వివాదాస్పదంగా మారుతుంది. దీనివలన మత సామరస్యం చెడిపోతుంది, గొడవలకు దారి తీస్తుంది అని నా హైందవ సహోదరులందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. గత 3 రోజులుగా నేను గొల్లప్రోలు చర్చికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట వాడాను. ఏంటంటే, హైందవుల దేవాలయాలకి అదే పిఠాపురం నియోజకవర్గంలో పర్మిషన్ ఉందా అన్న మాట నేను వాడితే నాకు దాదాపుగా 30-40 మంది ఫోన్లు చేసి వార్నింగ్ ఇస్తున్నారు. అరే, మా హైందవ దేవాలయాలకు పర్మిషన్ ఉందని అడగడానికి ఎంత ధైర్యం నీకని చెప్పి. సరే, ఇది వేరే అంశం, ఇది నేను తర్వాత మాట్లాడతాను. సో ఏదేమైనప్పటికీ కూడా అర్థం చేసుకోగలిగితే పెద్ద మనసుతో అందరూ మనుషులమే. ఇక్కడ ఫస్ట్ మనం భారతీయులంగా మనల్ని మనం గుర్తించుకుందాం. హైందవులు, క్రిస్టియన్లు, ముస్లింలుగా కాకుండా మనం మనుషులం. మతాన్ని అంటగట్టుకోకుండా మనం మనుషులమని గుర్తించుకొని ఇబ్బందులు అంటే కూర్చొని మాట్లాడుకుందాం. సామరస్యతని కోల్పోకుండా చక్కగా అర్థం చేసుకోగలిగితే అన్ని చక్కగా సర్దుకుంటాం. మాకు ఏదైనా మా వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే, సౌండ్ పొల్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మేము అర్థం చేసుకొని దాన్ని తగ్గించుకోవటమా లేదా ఆల్టర్నేట్ ఆలోచన చేయడమా చేస్తాం. దయచేసి హైందవ సహోదరులారా, నాకు ఎవ్వరి మీద వ్యతిరేక భావం లేదు, నాకు ఎవరంటే కోపము కాదు. నేను ప్రతి నెల చేసేటువంటి సహాయ కార్యక్రమాల్లో హైందవులకి నేను ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాను. అంటే నేను కులాన్ని, మతాన్ని అడిగి వెళ్ళను, సాయం చేసుకుంటూ వెళ్ళిపోతాను. 10 మందికి సాయం చేస్తే 8 మంది హైందవులు ఉంటారు అందులో. మీకు తెలుసా విషయం? నేను అక్కడ మత ప్రచారం ఏం చేయను. కాబట్టి నాకు అందరు మతాలు, అందరినీ నేను గౌరవిస్తాను. ఇది సెక్యులర్ కంట్రీ, అర్థం చేసుకుంటారు. ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థించిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అవకాశం ఇచ్చిన అధికారులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. క్రైస్తవులంతా ఏకంగా ఉందాం, యూనిటీని పోకుండా కాపాడుకుందాం. థ్యాంక్ యూ.